హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ వారాహి 99. ఈరోజు నేను మీ ముందుకి ఒక సరికొత్త రెసిపీ తోటి వచ్చానండి. అదేంటిదో కాదు, కొత్తిమీర పచ్చిమిర్చి పచ్చడి అండి. కొత్తిమీర పచ్చిమిర్చి నిల్వ పచ్చడి అండి. కొత్తిమీర పచ్చిమిర్చి పచ్చడి మేము చాలా వీడియోస్ చూసాం అనుకుంటున్నారేమో, అలా లేదండి. ఇలా ఈ టైప్లో అయితే ఇప్పటివరకు ఎవరు పోస్ట్ చేయలేదండి. నేను చెక్ చేసి నా వీడియో పెడుతున్నాను. ఒకసారి ఈ వేలో చేసి చూడండి, ఎలా ఉంటుందో మీకే అర్థమవుతుంది. ముందుగా కొత్తిమీర అయితే శుభ్రంగా కడుక్కోవాలండి. అది వేర్లు కట్ చేసుకొని, అందులో పండిపోయిన ఆకులు అవి ఉంటాయి కదండి, పిచ్చి మొక్కలు, అవన్నీ శుభ్రం చేసేసుకొని నీళ్ళల్లో చక్కగా 2-3 సార్లు జాడించుకుంటే ఆ ఇసుక అంతా పోతుందండి, నీట్గా ఉంటుంది. తీసి చిల్లులు గిన్నెలో వేసుకున్నామంటే కొంచెంసేపు నీళ్ళన్నీ శుభ్రంగా కారిపోతాయి. అలాగే పచ్చిమిర్చి కూడా కడిగి తీసేసుకోవాలండి. వీటన్నిటిని తీసుకొచ్చి నీళ్ళు వచ్చిన తర్వాత ఒక క్లాత్ మీద, ఒక కాటన్ క్లాత్ వేసి ఒక ఫ్యాన్ కింద పెడితే మంచిగా ఆరిపోద్దండి. ఆకంతా శుభ్రంగా ఆరిపోతుంది. ఏమీ తడి ఉండకూడదండి. ఆకులు అయితే కొంచెం కూడా తేమ ఉండకూడదు. అప్పుడే మనకి పచ్చడి నిల్వ ఉంటుంది ఎంతకాలమైనా. నీళ్ళు ఉన్నాయంటే మనకి పచ్చడి నిల్వ ఉండదు కదండి, తెలిసిందే కదా మనందరికీ. ఏమీ తేమ లేకుండా చూసుకొని వాటిని సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి. అలాగే వేసేస్తే కొత్తిమీర అంత పొడవున మిక్సీలో చుట్టుకుపోయి త్వరగా నలగదండి. ఇలా ముక్కలు చేసేసుకుంటే తొందరగా నలిగిపోతుంది అనమాట. ఇక అయితే నేను వచ్చేసి ఇక్కడ చూడండి ఏం చేస్తున్నాను. మిక్సీలో సాల్ట్ వేసుకున్నానండి. చింతపండు వచ్చేసి నేను ఒక పెద్ద కట్ట కొత్తిమీర తీసుకున్నానండి. దానికి ఒక 1/2 కేజీ పచ్చిమిర్చి తీసుకున్నాను. మంట వచ్చేసి ఎక్కువ మంట లేవు, తక్కువ మంట లేని మధ్యస్థంగా ఉంది. అవి ఒక 1/2 కేజీ పట్టినాయండి. ఉప్పు వేసుకున్నాను. అలాగే ఇక జీలకర్ర ఇవన్నీ వేసి మిక్సీ పట్టుకోవడమేనండి. 2-3 స్పూన్లు జీలకర్ర కూడా వేసుకొని పచ్చిమిర్చి కొంచెం నలిగిన తర్వాత, కొత్తిమీర కొంచెం టైం తీసుకుందండి, వెంటనే నలగదు. మెల్లమెల్లగా కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండాలి. కొంత నలుగుతూ ఉంటుంది. మధ్య మధ్యలో మరలా వేసుకుంటూ ఉండాలి. ఒకేసారి జార్లో వేసి జార్ని అదిమి పట్టామంటే అది మిక్సీ నలగదండి, మనకి ఇబ్బంది పెట్టదు. ఇలా మధ్య మధ్యలో వేసుకుంటూ కలుపుకుంటూ వేస్తే ఒక 2 మినిట్స్లో మెత్తగా ఫైన్ పేస్ట్ అయిపోతుంది. మనకు అప్పుడే పచ్చడి బాగుంటుందండి. పచ్చడి మెత్తగా పేస్ట్ చేసుకోవచ్చు అండి. చట్నీని మనం పులుకుగా ఏమి ఉండాల్సిన అవసరం లేదు, మెత్తగానే పేస్ట్ చేసుకోవాలి. బాగుంటుంది అప్పుడే. ఇలా మధ్య మధ్యలో ఆకును వేసుకుంటూ మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. మొత్తం నలిగే వరకు చక్కగా నలిగిపోతుంది, తొందరగా నలుగుతుంది. ఇలా పచ్చిమిర్చితో పచ్చి చేసి చూడండి. వేయించి చేసింది ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుందండి, ఇది ఒక టేస్ట్ ఉంటుంది. ఇదైతే చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే అవి నలిగిన తర్వాత చివరిలో ఇక వెల్లుల్లి వేసుకొని, వెల్లుల్లి 2-3 పాయలు వేసుకోవాలండి. ఎందుకంటే పచ్చడి చాలా ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ ఉంటేనే వెల్లుల్లి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇక మొత్తం మంచిగా మిక్సీ పట్టుకోవాలండి. ఇదిగో నలిగిపోయిందండి. ఇక శుభ్రంగా కొత్తిమీర పచ్చడి నలిగిపోయింది. ఇక మనం పోపు దగ్గరికి వెళ్ళిపోవాలండి. ఇప్పుడు ఇట్లా నలిగితే సరిపోతుందండి. చూసారు కదా, చక్కగా నలిగిపోయింది. ఒకసారి మరలా వెల్లుల్లి వేసుకొని చూసుకున్నామంటే ఒక్క తిప్పుకుంటే ఇక మొత్తం సెట్ అయిపోద్ది. చాలా చాలా బాగుంటుందండి పచ్చడి అయితే. టేస్ట్ అయితే చెప్పే పని లేదు, అసలు అంత అద్భుతంగా ఉంటుంది. ట్రై చేయండి ఒకసారి. ఇక వచ్చేసి ఆయిల్ కూడా కొంచెం ఎక్కువే పట్టిద్ది. నిలవ పచ్చడి కాబట్టి కొంచెం ఆయిల్ కూడా ఎక్కువే పట్టిద్ది. ఇదేమీ కొత్తగా నేను ఇప్పుడు చేసిన పచ్చడి కాదండి. ఇది మేము చిన్నప్పటి నుంచి తిన్న పచ్చడి. మా నాయనమ్మ వాళ్ళు అప్పటి నుంచి చేసేవాళ్ళు అనమాట ఈ చట్నీ. కొత్తగా అయితే నేనేం చేసింది కాదు. కాకపోతే ఎవ్రీ ఇయర్ చేసుకుంటాం. కొత్తిమీర ఈ సీజన్లో రేట్ తక్కువ ఉంటుంది కదండి, కంపల్సరీ చేసుకుంటాం అనమాట వింటర్ సీజన్లో కొత్తిమీర పచ్చడిని. ఇక పోపులో వచ్చేసి ఆవాలు జీలకర్ర వేస్తాను అండి. పప్పులు వేస్తే అవి కొంతకాలానికి మెత్తపడిపోతాయి కాబట్టి నేను పప్పులు ఏమి వేయట్లేదు. జీలకర్ర మెంతులు కూడా వేసుకున్నాను. అలాగే కొన్ని ఎండుమిర్చి కూడా తుంచి వేసుకున్నానండి. ఇక అవన్నీ వేగిపోయిన తర్వాత మనం కరివేపాకు వేసుకొని చట్నీ అందులో వేసుకోవడమేను. అలాగే కొంచెం పసుపు కూడా వేసుకున్నాను. ఇక కరివేపాకు కూడా శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను, అది కూడా వేసేసుకున్నాను. ఇక ఇప్పుడు మనం చట్నీని వేసుకోవాలండి. ఇక అన్నీ వేగిపోయినాయి కదా, ఇక చట్నీ అంతా తీసుకొని ఇక మిక్సీ జార్లోది మొత్తం వేసేసుకొని శుభ్రంగా జార్ దుడిచేసి చట్నీ అంతా వేసుకొని, ఇప్పుడు ప్రాసెస్ అంతా ఇప్పుడు ఉందండి. ఇప్పటిదాకా చేసింది ఒకటి. ఈ పోపులో ఎంత మనం ఉడికిస్తే చట్నీ అంత బాగుంటుందండి, మరలా నిల్వ ఉంటుంది. ఈ ఆయిల్ అంతా ఇప్పుడు కలిసిపోద్ది. మరలా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలండి. ఒక 5-10 నిమిషాలు అయితే పడుతుంది. అప్పుడే పచ్చడికి టేస్ట్ వస్తుందండి. పచ్చడి చక్కగా నిల్వ కూడా ఉంటుందండి. అందులో ఏమీ పచ్చిదనం లేకుండా పోతుంది కదా, అప్పుడు నిల్వ ఉంటుంది. ఏముందండి, దీని బదులు 2 వేయించి ఒకేసారి మిక్సీ పెడితే అయిపోద్ది కదంటే, ఆ టేస్ట్కి ఈ టేస్ట్కి చాలా చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఒకసారి మీరు ఇలా చేసి చూడండి. అరే ఎన్నాళ్ళు ఈ పచ్చడి ఎలా మిస్ అయ్యామా అనుకుంటారు, అంత అద్భుతంగా ఉంటుంది. ముద్దపప్పు నెయ్యితో తినొచ్చు, ఉత్త చట్నీ నెయ్యి వేసుకొని తినొచ్చు వేడి వేడి అన్నంలో. ఇంకా అసలు చెప్పే పని లేదా, తింటేనే తెలిసిద్ది. దయచేసి ఒకసారి ట్రై చేసి చూడండి. ఫస్ట్ కొంచెం క్వాంటిటీ చేసుకోండి, మీకు నచ్చితే ఎక్కువ క్వాంటిటీ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇలా ఆయిల్ కూడా సపరేట్ అయిపోతుంది. ఇక పూర్తిగా చల్లారిన తర్వాత మనం జార్లో స్టోర్ చేసుకోవచ్చండి. పచ్చడి అయితే మామూలుగా ఉండదు. మీరు ఒకసారి తింటేనే చెప్పగలుగుతారు నిజమా అబద్ధం అనేది. కామెంట్ చేయండి, లైక్ చేయండి.